హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఏదైతే రెసిపీ యాప్ చేసామో దాని సెకండ్ పార్ట్ గురించి మాట్లాడదాం. ఓకే, సో మీరు ఇక్కడ ఒకటి వింటే సరిగ్గా మాట్లాడదామని చేద్దామని కాదు, ఎందుకంటే నేను మీకు ఎలా చెయ్యాలనేది చెప్పాను. ఓకే, నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ సరే దీన్ని ఎలా అప్డేట్ చేయాలో నేర్పిద్దామని అలా అనుకున్నా. కానీ నాకు ఒక ఐడియా ఏమొచ్చిందంటే, నేను ఎప్పుడైతే నా కంపెనీలో ఫ్లటర్ యాప్ మీద వర్క్ చేస్తున్నానో ఆల్రెడీ చాలా థౌజండ్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఆల్రెడీ రాసుంది. నాకు అది అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. నాకే చాలా టైం పడితే మరి మీరు ఎలా అర్థం చేసుకుంటారు మీకు ఆల్రెడీ ఇచ్చిన కోడ్ని? ఎందుకంటే మీరు కంపెనీలో వెళ్ళాక అగో ఇది మొత్తం స్టార్టింగ్ నుంచి బిల్డ్ చేయమని చెప్పరు కదా. ఆల్రెడీ అందులో చాలా వరకు వర్క్ చేసే ఉంటుంది. ఓకే, దాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్. అదొక్కటి నాకు మైండ్లో వచ్చి, సరే మీరు జావా స్క్రిప్ట్ ఇంతవరకు చేశారు, ఈ ప్రాజెక్ట్ ఒకటి మనం మీ మీదకే వదిలేద్దాం అన్నట్టు అనుకున్నా. సో కోడ్ నేను మొత్తం చూపిస్తా, ఎలా వర్క్ చేస్తుంది అనేది నేర్పిస్తా, మీరు ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం నేర్పిస్తా. కానీ మీరు ఆల్రెడీ ఉన్న కోడ్ ఎలా అయితే మనం ప్రీవియస్ వీడియోలో చేసామో ఆ కోడ్ని ఈ కోడ్తో రిప్లేస్ చేయాలి. రిప్లేస్ ఎలా చేస్తారు? ఒక్కొక్క లైన్ చూసుకుంటూ రిప్లేస్ చేయాలి. అండ్ ఒక్కొక్క లైన్ రాసాక ఏం జరుగుతుంది ఏంటనేది మొత్తం స్టడీ చేయాలి. దీనికి కొంచెం ఒక 1 hour 2 hours టైం ఎక్కువ స్పెండ్ చేయండి. అప్పుడే మీకు చాలా మంచిగా అర్థమైంది. ఎందుకంటే చాలా మంచి కాన్సెప్ట్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, మీకు చాలా యూజ్ వస్తుంది ఇది. ఓకే, సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ మన విఎస్ కోడ్లో వచ్చేసా. ఓకే, ఇది మన మొత్తం వెబ్సైట్. నేను ఏం చేస్తాను అంటే గో లైవ్ మీద క్లిక్ చేశాను ఇప్పుడు. సో గో లైవ్ మీద క్లిక్ చేయగానే ఇలా వచ్చింది ఫుడ్ వెబ్సైట్. ఇదంతా ఓకే, మనకి తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఇదైతే HTML, జస్ట్ ఫుడ్ వెబ్సైట్ ఇదంతా ఉంది. ఫస్ట్ మనం దీన్ని వర్క్ చేస్తుందా లేదో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నూడిల్స్ అని టైప్ చేశాను, సెర్చ్. ఓకే, సో నూడిల్స్ వచ్చింది ఇదంతా. అండ్ ఒక ర్యాండమ్ ఏదో ఒకటి డిష్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇదంతా వర్క్ చేసింది కదా. కానీ ఇక్కడ టూ వేరే వేరే ఏపీఐస్ రన్ అవుతున్నాయి. ఈ ఏపీఐ ఏదైతే మనం సెర్చ్ చేస్తామో, అండ్ ఈ ఏపీఐ ఏమో ర్యాండమ్ ఏపీఐ. ఓకే, బేసికలీ చూడండి, మీరు అనుకోవచ్చు వీడేంది ఇలా చెప్తుండు మనకు నేర్పించకుండా అని. ఎందుకంటే నా లాస్ట్ గోల్ ఏంటంటే మీకు నా వల్ల బెనిఫిట్ ఉండాలి. నేను కావాలంటే డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసేసినా కానీ నాకు పక్కా వ్యూస్ వస్తాయి, ఎప్పుడప్పుడు ఛానల్ గ్రో అవుద్ది. కానీ నాకు గ్రో అవ్వడం ఇది అది కాదు ఇంపార్టెంట్. ఎందుకంటే నేను మీ కామెంట్స్ చూస్తున్నా కదా, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం అది ఫైనల్లీ ఒక రిజల్ట్ రావాలి, మీకు ఒక జాబ్ రావాలి, మీకు ఒక అర్నింగ్ స్టేజ్ రావాలి. జస్ట్ అదొక్కటే నేను మైండ్లో పెట్టుకొని వేరే వేరే టైప్స్లో ఇప్పుడు చూడండి, టూ ఏపీఐస్ ఎవరు ప్రాజెక్ట్ చెప్పారు, ఇలాంటి కాన్సెప్ట్ నేను జస్ట్ కోడ్ చూపిస్తా, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అలా ఇలాంటివి ఎవరు చెప్పరు. ట్యుటోరియల్స్ చాలా ఉన్నాయి, కానీ ఫైనల్లీ మీకు బెనిఫిట్ ఉండాలని చెప్పి నేను ఇవి కొత్తవి తీసుకొని వస్తున్నా అంతే. సో HTMLలోకి వస్తే జస్ట్ ఒక H1 ఉంది, ఇదంతా మనకు తెలుసు. జస్ట్ ఒక సెర్చ్ బార్ ఉంది, ఇక్కడేమో రిజల్ట్స్ అనే ఒక UL ఉంది, ఇందులో మనం LIని పంపిస్తున్నాం. ఓకే, స్టైల్స్లో వచ్చేస్తే స్టైల్స్ అయితే ఏం లేదు, నార్మల్ స్టైల్స్. కానీ యాప్ జేస్లోకి వచ్చాక ఇప్పుడు చూద్దాం. సెర్చ్ బటన్ని తీసుకొని వచ్చాము, సెర్చ్ రెసిపీ, ఇక్కడ మెయిన్ మన ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇప్పుడు సెర్చ్ రెసిపీలో ఏం జరుగుతుంది, నార్మల్గా సెర్చ్ ఇన్పుట్లో ఏదైతే వాల్యూ ఉందో అది తీసుకున్నాం. ఇప్పుడు మనం మన కోడ్ చూస్తే ఇక్కడ జస్ట్ మనం ఒక సింగిల్ ఏపీఐ రాసాము ఇది, అండ్ promise.all కూడా లేదు. ఇప్పుడు promise.all ఎందుకు రాసాము, ఇది ఒక ఎక్స్ట్రా దెన్ ఎందుకు రాసాము, దీని గురించి మనం మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు మనం సింగిల్ ప్రామిస్ సింగిల్ ఫెచ్ చేస్తున్నప్పుడు మనం ఒకటే రాసాం అంతే కదా. ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్ళి యారేస్ గురించి మాట్లాడదాం. యారే ఏంటి, ఒకవేళ మీరు ఒకటే వేరియబుల్ చేస్తుంటే నార్మల్గా చేయొచ్చు, కానీ మీరు ఒకటే టైప్ ఆఫ్ వేరియబుల్ మల్టిపుల్ కావాలంటే మీరు యారే క్రియేట్ చేసుకుంటారు. ఇది కూడా అలానే, మనం ఇది ఒకటే టైప్ ఆఫ్ కదా, ఇది కూడా ఏపీఐ కాల్ చేస్తుంది, ఇది కూడా ఏపీఐ కాల్ చేస్తుంది. ఈ రెండు సేమ్ టైప్ ఆఫ్ వేరియబుల్ అనుకోండి, సేమ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ కాబట్టి వీటిని నేను యారేలోకి పెట్టేశా. ఓకే, ఈ మొత్తం ఒక యారోలో పెట్టేశా. ఇప్పుడు ఒకటే ప్రామిస్ లేదు కదా, మల్టిపుల్ ప్రామిసెస్ ఉన్నాయి. అందుకే ఇక్కడ promises.all యూస్ చేసాం మనం. సో మీరు ఇలా రీడ్ చేయాలి కోడ్ని. ఓకే, సెర్చ్ రెసిపీ ఫంక్షన్, ఇందులో క్లిక్ చేసినప్పుడు ఓకే సెర్చ్ ఇన్పుట్ అని ఒక ఐడి ఉందంట, అది ఎక్కడుంది, ఇక్కడుంది. ఓకే, దాన్ని మనం ఇందులో వేరియబుల్లో స్టోర్ చేసాము. దాని తర్వాత ఒకవేళ ఇది ఎంటీ లేకపోతే ఏమవ్వాలి, promises.all అంట. promises.all అంటే మల్టిపుల్
లైక్ ఏపీఐస్ ఉండొచ్చు. ఎందుకంటే ప్రామిస్ అంటే ఏంటి, ఏపీఐ నుంచే కదా వచ్చేది ప్రామిస్. మల్టిపుల్ ఏపీఐ కాల్స్ చేస్తున్నామా ఇక్కడ, ఓకే ఓకే సరే. ఏపీఐస్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఫెచ్లో ఇదేదో రాసుంది ఇదంతా, ఓకే సెర్చ్ టర్మ్, ఈ సెర్చ్ టర్మ్ ఇదే కదా, ఓకే. అంటే సెర్చ్ టర్మ్ ఏదైతే మనం రాస్తున్నామో, లైక్ ఏదైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేసామో ఈ సెర్చ్ నుంచి, దాన్ని యూజ్ చేసి మనం ఒకటి లైక్ ఏపీఐ కాల్ చేస్తున్నామా, ఓకే సరే. కామా పెట్టేసి ఇంకేం చేస్తున్నాం, ఇంకొక ఫెచ్ ఏదో రాసాము, ఇక్కడ ఏదో ర్యాండమ్ అని కనిపిస్తుంది, అంటే ఏదో ర్యాండమ్ ఉండొచ్చు. సరే ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం అని చెప్పి మీరు దీన్ని కాపీ చేశారు. కాపీ చేసి ఇక్కడికి వచ్చి సెర్చ్ చేస్తున్నారు. ఓకే ఇక్కడ ఏదో జేసన్ రెస్పాన్స్ అయితే వస్తుంది. సరే మరి డిఫరెన్స్ ఏంటి, సరే రీలోడ్ చేద్దాం. ఓకే ఇక్కడ ఇది మారిపోయిందా, ఇప్పుడు కార్న్డ్ బీఫ్ అండ్ గ్యాపేజ్ వస్తుంది, ఓకే మస్టర్డ్ ఛాంపియన్ వస్తుంది. ఓకే అంటే ఇది ర్యాండమ్గా ఏదో ఒకటి మనకి ఇస్తుంది. ఓకే సో ఇది ఒక ర్యాండమ్, ఇదేమో మనం ఈ రెండు ప్రామిసెస్ డాట్ ఇస్తుంది. ఓకే ఇప్పుడు ఈ రెండు మనం లైక్ చేస్తున్నాం కాబట్టి మనకు లైక్ వేరే వేరే ప్రామిసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాదు, ఫస్ట్ ఇది చేస్తున్నాం మనం, ఇది రన్ చేసినప్పుడు మనకు సేమ్ యాజ్ ఇలాంటిది ఒక రెస్పాన్స్ వస్తుంది కదా. దాని తర్వాత ఇది రన్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ ఇలాంటి ఒక రెస్పాన్స్ వస్తుంది. అంటే 2 ప్రామిసెస్ వస్తున్నాయా, ఆ 2 ప్రామిసెస్లో మనం ఏం చేయాలి, ఆ 2 ప్రామిసెస్ని మనం మ్యాప్ చేయాలి. అంటే దెన్ యూజ్ చేసి ఈ ప్రామిసెస్ డాట్ ఆల్ మీద దెన్ యూజ్ చేసి ఒక్కొక్క రెస్పాన్స్ తీసుకుంటున్నాం. అంటే ఫస్ట్ వచ్చిన రెస్పాన్స్ ఫస్ట్ టైం, సెకండ్ వచ్చిన రెస్పాన్స్ సెకండ్ టైం. ఇప్పుడు ప్రతి ఒక్క రెస్పాన్స్ని తీసుకొని మనం వచ్చిన దాన్ని జేసన్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. నార్మల్గా ఎలా చేస్తాము, దీన్ని కాల్ చేసాం, డాట్ దెన్ పెట్టేసి రెస్పాన్స్ డాట్ జేసన్ పెట్టేస్తాం. కానీ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా రెస్పాన్స్ డాట్ జేసన్ యూజ్ చేయలేం. కానీ ఏం చేయొచ్చు, మనం ఈ రెండింటిని ఫస్ట్ ఇందులోకి వెళ్ళి దీని అవుట్పుట్లోకి వెళ్ళి దీన్ని జేసన్లోకి పంపించాలి, చేంజ్ చేయాలి. దాని తర్వాత దీంట్లోకి వెళ్ళి దీన్ని అవుట్పుట్ని జేసన్లోకి చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, దీని మొత్తం ప్రామిసెస్ డాట్ ఆల్ మొత్తం రెస్పాన్స్ని తీసుకుంటున్నాం మనం రెస్పాన్సెస్లోకి. ఇప్పుడు ఈ రెస్పాన్సెస్లో ఏముంది, ప్రామిసెస్ డాట్ ఆల్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఉంది, దాన్ని మనం పంపిస్తున్నాము ప్రామిసెస్ డాట్ ఆల్ రెస్పాన్సెస్ డాట్ మ్యాప్. అంటే ఈ రెండిట్లో నుంచి వచ్చిన రెస్పాన్సెస్ని మ్యాప్ చేస్తున్నాం. మ్యాప్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పా. మ్యాప్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సరే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫార్ ఈచ్ అను మ్యాప్కి డిఫరెన్స్ ఏంటో. ఫార్ ఈచ్ అంటే ఏంటి, సరే 10 మంది ఉన్నారనుకోండి క్లాస్లో, 10 మందికి 10 చాక్లెట్లు ఇవ్వండి. ఓకే 10 మందికి 10 చాక్లెట్లు ఇవ్వండి అనేది మనం ఫార్ ఈచ్ నుంచి చేస్తాము. ఓకే ఎగ్జాంపుల్ లాగా గుర్తుపెట్టుకోండి. ఓకే కానీ 10 మందికి 10 చాక్లెట్లు ఇవ్వడం ఫార్ ఈచ్. మరి మ్యాప్ అంటే ఏంటి, మీరు 10 మందిని తీసుకొని వాళ్ళలో ఏదో చేంజెస్ చేస్తున్నారు, దాన్ని మ్యాప్ లైక్ యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో 10 మంది ఉన్నారు, క్లాస్లో ఎంతమంది ఉంటే అన్నిసార్లు బయట బెల్ కొట్టాలి. ఓకే సో ఇక్కడ ఎంతమంది ఉంటే బయట అన్నిసార్లు బెల్ కొడతారు. కానీ ఆల్రెడీ ఉన్న డేటాని తీసుకొని అందులో చేంజ్ చేయడాన్ని మ్యాప్ అంటారు. సో మనం ఆల్రెడీ ఇందులో నుంచి ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో దాన్ని మనం జేసన్లోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ మ్యాప్ యూజ్ చేసాము. ఓకే ఇక్కడ వరకు ఇది దెన్ అయిపోయింది. ఓకే దాని తర్వాత ఇప్పుడు మన దగ్గర 2 ఉన్నాయి రెస్పాన్సెస్ జేసన్లోకి కన్వర్ట్ చేసి, దాన్ని మనం డేటాలోకి కన్వర్ట్ చేయాలి, లైక్ యాక్చువల్ డేటాని. సో మనం ఇక్కడ యాక్చువల్ డేటాని కన్వర్ట్ చేసి ఇదంతా చేస్తున్నాం. ఒకసారి మనం ఇక్కడికి వచ్చి రైట్ ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం కన్సోల్లో. మనం ఇక్కడ చూస్తే కన్సోల్ డాట్ లాగ్ డేటా అని తీసుకున్నాం. డేటా అంటే ఏంటి, ఈ డేటా జేసన్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత డేటా ఏమొస్తుంది, యారేస్ వస్తున్నాయి, 2 యారేస్ అంట. ఇక్కడ చూసారా 0 అని ఒకటి 1 అని ఒకటి కదా. ఇప్పుడు 0లో
మీల్స్లో మొత్తం మనకి ఏదైతే ఇది ఉందో ఇది ఉంది ఇందులో నూడిల్స్ గురించి, ఇందులో ఏమో ర్యాండమ్ గురించి ఉంది. అందుకే మనం ఏం చేసామంటే డేటాలో వేరే వేరే 2 టైప్స్ వస్తున్నాయి. ఈ మొత్తం డేటాలో ఈ డేటా అనేది ఒక యారే, మీరు ఇక్కడ చూసారు కదా, ఈ డేటా అనేది యారేలో ఎలిమెంట్స్ని ఎలా చూస్ చేస్తాం, లైక్ 0, 1, 2 అలా కదా. సో ఫస్ట్ డేటాలో ఫస్ట్ ఏదైతే ఉందో అది డిస్ప్లే రెసిపీస్లోకి పంపించి, డేటాలో సెకండ్ ఏముందో అది డిస్ప్లే ర్యాండమ్ రిజల్ట్స్లోకి పంపించే అని చెప్తున్నాం. ఇప్పుడు డిస్ప్లే రిజల్ట్స్ అను డిస్ప్లే ర్యాండమ్ రిజల్ట్ అనేది నార్మల్ ఒక ఫంక్షన్ అంతే. ఓకే, ఇప్పుడు ఇందులో 0 అనేది ఫస్ట్, ఇది అనేది సెకండ్, ఎందుకంటే యారేలో 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. సరే, ఇవంతా నార్మల్గా క్లియర్ రిజల్ట్స్, డిస్ప్లే రిజల్ట్ అదంతా నార్మల్. దాని తర్వాత మీరు ఇక్కడ చూస్తే డిస్ప్లే రిజల్ట్స్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాము. ఒక రిజల్ట్స్లో ఇన్నర్ HTML క్రియేట్ చేసాము, LI క్రియేట్ చేసాం, LIలో ఇమేజ్ H3P ఇదంతా అందులోకి పంపించేసాం. ఇలా ఇదంతా మనకు తెలుసు. ఓకే, కానీ డిస్ప్లే ర్యాండమ్ రిజల్ట్ కూడా మీరు ఇక్కడ చూస్తే UI సేమ్ అంతే ఉంది కదా. ఒక ర్యాండమ్ మనకు రిజల్ట్ వస్తుంది, ఒక LI క్రియేట్ చేయాలి, అందులోకి ఇమేజ్ పంపించాలి, టైటిల్ పంపించాలి, ఈ P ట్యాగ్ పంపించాలి, అండ్ ఇక మొత్తం LIని ULలోకి పంపించాలి. చూడండి మీరు, డిఫరెన్స్ ఏం మనకు కనిపించట్లేదు కదా. సో నేను ఏం చేశాను అంటే సేమ్ అదే రిజల్ట్స్ తీసుకున్నాం, అందులో LIని క్రియేట్ చేసాం, LIలో ఇది క్లాస్ని యాడ్ చేసాం, ఇమేజ్ క్రియేట్ చేసాం, టైటిల్ క్రియేట్ చేసాము, P ఎలిమెంట్ క్రియేట్ చేసాం, ఆ మూడింటిని LIలోకి పంపించేసాం. అండ్ లాస్ట్కి క్లియర్ రిజల్ట్ ఒకటి చేసాము, ఎందుకంటే మనకు తెలుసు క్లియర్ రిజల్ట్ చేయాలి మనం సెర్చ్ చేసినప్పుడు అని. అండ్ డిస్ప్లే ఎర్రర్ ఏంటంటే ఒకవేళ ఏమైనా రాకపోతే API నుంచి మనకు రిజల్ట్ రాకపోతే డిస్ప్లే ఎర్రర్ని చేసేస్తాం. సో మనం ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చదవాలనేది ఈ కాన్సెప్ట్. స్టార్టింగ్ నుంచి చూడండి ఏం జరుగుతుంది. ఓకే, మళ్ళీ ఒకవేళ నేను ఫస్ట్ టైం ఇక్కడికి వస్తే ఎలా చదువుతా, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, సెర్చ్ బటన్ ఉంది, దాని మీద క్లిక్, సెర్చ్ రెసిపీ అని క్లిక్. ఓకే, సెర్చ్ బటన్ అంటే ఏంటి, సెర్చ్ బటన్ అంటే ఇక్కడ ఉంది సెర్చ్ బటన్. ఓకే, సెర్చ్ బటన్ క్లిక్ చేసినప్పుడంట ఈ ఫంక్షన్ జరగాలి. ఈ ఫంక్షన్ ఎక్కడ రాసుంది, ఓకే ఇక్కడ రాసుందా. ఓకే, ఈ ఫంక్షన్లో ఏం జరుగుతుంది, సెర్చ్ టర్మ్ అంట సెర్చ్ ఇన్పుట్ నుంచి వస్తుందా. ఓకే, సెర్చ్ ఇన్పుట్ ఏంటిది అసలు, సెర్చ్ ఇన్పుట్ ఇక్కడ ఉంది. ఓకే, అంటే సెర్చ్ ఇన్పుట్లో నుంచి వాల్యూ ఏదైతే వస్తుందో అది ఇందులో ఉంటుంది. అంటే ఇఫ్ సెర్చ్ ఇన్పుట్ ఎంటీ లేకపోతే, ఓకే ఒకవేళ సెర్చ్ ఇన్పుట్ ఎంటీ లేకపోతే ప్రామిసెస్ డాట్ ఆల్ అంటే లైక్ API కాల్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఏమేమి API కాల్స్ అంటే ఇక్కడ ప్రామిస్ డాట్ ఆల్ యూజ్ చేశారు కాబట్టి ఇక్కడ మల్టిపుల్ APIs జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఇదేదో జరుగుతుంది API కాల్, ఇందులో సెర్చ్ టర్మ్ని యూజ్ చేస్తున్నారు. ఓకే, అంటే మనం సెర్చ్ టర్మ్లో నుంచి ఏదైతే తీసుకొని వచ్చామో దాన్ని యూజ్ చేసి మనం లైక్ API కాల్ చేస్తున్నామా. సరే అర్థమైంది. మరి ఇంకొకటి ఏదో చేస్తున్నాం, ఓకే ర్యాండమ్ అంట, ఏదో అంటే ర్యాండమ్గా రావచ్చు. సరే, ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి మనకి లైక్ మొత్తం కలిపి ఆన్సర్ వస్తుంది కాబట్టి దాన్ని మ్యాప్ చేసి వచ్చిన 2 రెస్పాన్సెస్ని ఒక్కొక్క రెస్పాన్స్ తీసుకొని దాన్ని JSONలోకి చేంజ్ చేసాం. ఓకే అయిపోయింది. JSONలోకి చేంజ్ చేశాక మనం దీని డేటాని తీసుకున్నాక వేరే ఫంక్షన్స్లోకి పంపిస్తున్నాం. ఓకే, వేరే ఫంక్షన్లోకి ఈ డేటాని పంపించాము. ఇక్కడ 0, ఇక్కడ 1. అంటే ఇది యారే కాబట్టి ఫస్ట్ వచ్చినది ఇందులోకి పంపిస్తున్నాం, సెకండ్ వచ్చినది ఇందులోకి పంపిస్తున్నాం. ఓకే సరే, ఒకవేళ క్యాచ్ ఏమైనా ఎర్రర్ వస్తే క్యాచ్లో అది ఈజీనే రాసేస్తున్నాం, క్యాచ్లో క్లియర్ రిజల్ట్స్ అని డిస్ప్లే రిజల్ట్ అని. సరే, ELC దేనికి, క్లియర్ రిజల్ట్. సరే ఇక్కడ చూద్దాం ఒకసారి దీనికి. ఓకే, ఒకవేళ సెర్చ్ ఇన్పుట్ ఖాళీ లేకపోతే ఇది జరగాలి, ఒకవేళ ఖాళీ ఉంటే క్లియర్ రిజల్ట్ జరగాలంట. సరే దాని తర్వాత ఓకే, ఈ డిస్ప్లే రెసిపీస్ ఇదే కదా, ఈ డిస్ప్లే రెసిపీస్ ఇక్కడ ఉంది, ఇందులో వీళ్ళు ఒక రెసిపీ పంపిస్తున్నారు. అది రెసిపీ ఏంటి, ఇదే. ఈ మొత్తం ఏదైతే ఉందో రెసిపీ అనే నేమ్తో ఇక్కడ పంపిస్తున్నాం. దాని తర్వాత ఇది ఏం చేస్తున్నాం మనం, గెట్ ఎలిమెంట్ బై ఐడి అంట రిజల్ట్స్ ఎక్కడుంది. ఓకే, ఈ ULని తీసుకున్నామా మనం ఇక్కడ. ఓకే, ULని తీసుకున్నాం, దాని ఇన్నర్ HTMLని ఖాళీ చేసేసాం. ఓకే, ఒకవేళ రెసిపీస్, ఓకే అంటే ఇందులో ఒకవేళ డేటా లైక్ యాక్చువల్ డేటా వస్తే మనం ప్రతి ఒక్క డేటాని తీసుకొని ఓకే LI క్రియేట్ చేయాలా. ఓకే, ఇప్పుడు అందులో నుంచి ఎంత మనకు డేటా వస్తుందో అదంతా LI క్రియేట్ చేయాలి. ఏంటి ఆ డేటా అసలు, ఓహో ఈ డేటానా, ఈ మొత్తాన్ని మనం LIs క్రియేట్ చేస్తున్నామా. ఓకే
చేసి దీనికి మనం రెసిపీ అనే క్లాస్ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాం ఒకటి. ఆ ఇమేజ్కి ఎస్టిఆర్ లింబ్ ఎక్కడ ఉంది అది? ఇక్కడ ఉందా? ఓకే ఓకే, ఇక్కడ ఓకే ఓకే. సో ఇలా తీసుకున్నాం. టైటిల్ అయితే నార్మల్ టైటిల్ అందులో నుంచి తీసుకున్నాం. రెసిపీ నుంచే ఈ రెసిపీ నుంచి తీసుకున్నాం. ఓకే, రెసిపీ నుంచి తీసుకున్నాం. ఓకే, ఇచ్చేస్తున్నాం. ఓకే, ఎల్ఐలో ఇవన్నీ పంపించేసాం ఇప్పుడు ఇక్కడ. అండ్ ఈ ఎల్ఐని మళ్ళీ మనం రిజల్ట్స్ లిస్టులోకి పంపించాలి. రిజల్ట్స్ లిస్ట్ అంటే మళ్ళీ ఏంటి? ఓకే, ఆ యూఎల్ ఇందాక చూసింది. సరే, ఒకవేళ ఏమైనా ఎర్రర్ ఉంటే ఇలా అయిపోతుంది, నువ్వు రెసిపీస్ ఉండని. ఓకే, డిస్ప్లే ర్యాండమ్ రిజల్ట్స్ ఇక్కడ ఉంది. ఓకే, అంటే తర్వాత వచ్చిన రిజల్ట్ని ఇందులోకి పంపిస్తున్నాం. ఓకే, అండ్ ఇందులో కూడా కొత్త గేమ్ అనిపించట్లేదు. రిజల్ట్స్ క్రియేట్ చేసాము, ఎల్ఐ క్రియేట్ చేసాం, పంపించాము. ఓకే, ఇదేమో డిస్ప్లే ఎర్రర్ ఫంక్షన్ రాసాము. ఒకవేళ ఏమైనా ఎర్రర్ వస్తే అంతేనా? ఇదేనా? జస్ట్ ఏం లేదు, జస్ట్ ప్రామిసెస్ డాట్ ఆల్ జరిగిందంతే. ఇలా నేను కూర్చొని చదువుతా, మీరు కూడా ఇలా కూర్చొని చదవండి. మీరు ఉన్న కోడ్ని చేంజెస్ చేయండి. అండ్ గిట్హబ్లోకి వస్తా, ఒకసారి ఆగండి, గిట్హబ్ కూడా చూపిస్తాను మీకు. గిట్హబ్ ఇక్కడ సెర్చ్ చేద్దాం. ఓకే, ఇదే ముబషిర్ కోడ్స్ యూట్యూబ్ అని సెర్చ్ చేస్తే వచ్చింది. నేను లింక్ ఇచ్చేస్తాను మీకు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇచ్చేసా చూడండి, ఎక్కడుంది ఇది? రెసిపీ యాప్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ రెసిపీ యాప్లోకి వెళ్ళారు. ఓకే, అండ్ ఈ రెసిపీ ఓకే లోడ్ అవ్వలేదా ఇది? ఓకే, ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు కోడ్ చూడాలంటే మీరు ఏ ఫైల్ కోడ్ చూడాలో ఇక్కడ లైక్ apps.js మీద వెళ్ళి క్లిక్ చేయొచ్చు. ఇక్కడ కోడ్ అంతా చూడొచ్చు. కావాలంటే మీరు ఇక్కడ నుంచి ఇలా కాపీ చేసుకోవచ్చు. index.html, site.css అవన్నీ చూడొచ్చు. ఒకవేళ ఇమేజెస్ కూడా అంతే. మీరు బ్యాక్ వస్తే ఒకసారి ఇందులో వస్తే ఇమేజెస్, నేను ఇందులో కంపెనీ వెబ్సైట్లో ఇమేజెస్ ఉంది కదా. సో ఓకే, కంపెనీలో కూడా లేవా? జిమ్లో ఉండొచ్చు. జిమ్లో జేఎస్ ఫైల్ అకౌంట్ ఇక్కడ జిమ్ ఫోటో 1.jpg అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మీరు కావాలంటే ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేసి ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు నాకు లైక్ కోడ్ కావాలి అంటే ఈ టెయిల్విండ్ కాన్ఫిగ్ ఉంది, దీన్ని ఇక్కడ లేకపోతే ఇది ఏదో ఒకటి ఫైల్ దగ్గరకు వచ్చి దాన్ని కాపీ కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు లైక్ డైరెక్ట్గా మొత్తం ఏమంటారు ప్రాజెక్ట్ని డౌన్లోడ్ చేద్దాం అనుకున్నారనుకోండి, రెసిపీ మీద క్లిక్ చేసి కోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ జిప్ మీద క్లిక్ చేస్తే మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు లైక్ డైరెక్ట్గా దాన్ని అన్జిప్ చేసి యూస్ చేసుకోవచ్చు. లేదు నాకు జస్ట్ కోడ్ కావాలంటే ఇక్కడ నుంచి యూస్ చేసుకోవచ్చు. ఓకే, నేను లింక్ ఇస్తాను, దాన్ని ఇలా యూస్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే పక్క కామెంట్ డౌన్ చేయండి. చాలామంది లాస్ట్ వీడియోలో చాలా మంచిగా కామెంట్స్ చేశారు, బ్రో చాలా మంచిగా అర్థమైందని. నాకు చాలా లైక్ హ్యాపీగా అనిపించింది. మీరు మీ నుంచి ఇలానే కామెంట్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మంచిగానే కాదు, ఛానల్ మీకోసమే ఉంది. మీకు ఏం కావాలన్నా, ఏమన్నా వీడియో కావాలా కామెంట్ చేయండి, ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ కావాలా కామెంట్ చేయండి. బ్రో లైక్ ఏమన్నా ఇలా లైక్ నా దగ్గర ఒక ఐడియా ఉండి మీరు ఇలా చేసి చూడండి అంటే చెప్పండి, తప్పకుండా చేద్దాం. ఓకే, దాని గురించి టెన్షన్ ఏం లేదు. అండ్ ఈ వీడియోకి నేను 15 కామెంట్స్ టార్గెట్ పెడుతున్నా, 15. సో కొంచెం 15 కామెంట్స్ అయ్యేటట్టు చూడండి. అండ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్ ఎంత తొందరగా పెరిగితే నాకు కూడా అరే చాలామంది ఫాలో అవుతున్నారు, వీడియో చాలా తొందరగా అప్లోడ్ చేయాలనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఓకే, సో ఈ వీడియోలో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ డిస్క్రిప్షన్స్లో కొన్ని లింక్ ఉన్నాయి, మీకు చాలా యూజ్ వస్తాయని అనుకుంటున్నా. సో ఈ వీడియోలో అంతే, నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.